ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రాలు. ఫిలిప్పీన్స్ చాప్టర్ 3 verse 12. Not that I have already attained or I am already perfected, but I press on that I may lay hold of that for which Christ Jesus has also laid hold of me. Glory to God. దేవునికి స్తోత్రం. మనం ఫిలిప్పీల పత్రిక 4 అధ్యాయాలు చదివితే మన అపోస్తలుడైన పౌల్ గారు మాసిడోనియా నుండి తన యొక్క దర్శనంలో, మాసిడోనియా కాల్ అంటాం కదా, ఒక వ్యక్తి మా దగ్గరికి రండి ఒక సువార్తను చెప్పడైన దర్శనాన్ని పొందినప్పుడు ఆ యొక్క ఫిలిప్పీల పట్టణానికి ఆయన వచ్చినప్పుడు అక్కడ సినగాగ్ కూడా లేదు. అయినా కానీ ఆ నదీ తీరంలో ఆయన ప్రార్థన ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది స్త్రీలు వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆ స్త్రీలు వచ్చి కూర్చున్నప్పుడు ఆయన వాక్యం చెబుతా ఉన్నప్పుడు వాళ్ళలో ప్రముఖంగా మనం చూస్తున్నాము లిడియా. మనం అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే లిడియా అనే ఆమె యొక్క హృదయం తెరవబడి దేవుడు ఆమె యొక్క సువార్తను అంగీకరించి యేసయ్యలో ఆమె రక్షణ పొంది తన కుటుంబం అంతా కూడా రక్షింపబడిన వారిగా మనం చూస్తున్నాము. చూడండి, ఆయన దర్శనాన్ని ఆయన వెంటనే ఆ యొక్క ఫిలిప్పీన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ తనకి స్వాగతం ఇచ్చి, లేకపోతే ఆహ్వానించి, లేకపోతే అంత అకామిడేషన్స్ అన్ని ఇచ్చి మనం అన్ని చదవం. అక్కడ ఆయన వెళ్ళిన చోట ఇమ్మీడియట్గా ఆయన ప్రార్థన చేసుకొని సువార్తను చెప్పినప్పుడు ఆ యొక్క యూరప్లో మొట్టమొదటిగా స్త్రీ తను యొక్క హృదయాన్ని దేవునికి ఇచ్చి మారు మనసు పొందిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాము. ఆమె ద్వారా ఎంతోమంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ అపోస్తలుడైన పౌల్ గారు అంటున్నారు, ఇప్పుడే నాకంత పర్ఫెక్షన్లో నేను నడుస్తున్నానని, అన్నీ నేను పొందానని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు నన్ను ఎందుకైతే పిలుచుకున్నారో దానివైపు నేను పరిగెత్తుతున్నాను. దేవుడి చిత్త ప్రకారం ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నారో దాన్ని నేను నెరవేర్చడానికి పరిగెత్తుతున్నాను అని అంటున్నారు. చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ అంటారు. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌల్ గారు అంటారు 10వ అధ్యాయంలో ఫిలిప్పీల పత్రిక 3:10లో, దట్ ఐ మే నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిజ్ రిజరక్షన్. చూడండి, ఇన్ని పత్రికలు రాసి ఎంతగానో దేవునిలో జీవించి దేవుని కోసం ఎంతో భయంకరమైన శ్రమలు పొంది మనం 2 కొరింథీయులు 11వ అధ్యాయం 22 నుంచి 33 వరకు చూస్తే ఎన్ని రకాలైన శ్రమల్ని అపోస్తలుడైన పౌల్ గారు పొందారు. ఇక్కడ మళ్ళీ ఫిలిప్పీల పత్రిక ఆయన జైల్లో నుంచి రాస్తూ ఉన్నారు. సంకెళ్ళు వేయబడి ఆయన చేతులకి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో రాస్తున్నారు. ఇంకా నాకు దేవుని యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ రిజరక్షన్ ఐ వాంట్ టు నో, మే ఐ నో, దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలని, ఇంకా ఆయన శక్తిలో జీవించాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ హిస్ సఫరింగ్స్, ఆయన పడిన వేదనలో నేను కూడా పాలి భాగస్తుని అవ్వాలని, బీయింగ్ కన్ఫర్మ్ టు హిస్ డెత్, మరణం వరకు కూడా ఆయనలో నేను జీవించి ఉండాలని, మరణమైతే నాకు మేలే అని అంటారు, జీవిస్తే నేను క్రీస్తు కోసమే జీవిస్తాను అని అన్నారు. దిస్ ఈజ్ ఎ క్రిస్టియన్ లైఫ్ షుడ్ బి, బికాజ్ ఆయన నమ్ముకున్న యేసయ్య ఎంత గొప్పవారు, ఎంత శక్తిమంతుడు, ఆయన ఏ పని కోసం ఆయన పిలుచుకున్నారు, ఆ పనిని ఎలాగ నేను నిర్వర్తించాలి అంటే, నేను పూర్తిగా చేశానని, పర్ఫెక్ట్గా చేశానని అంటలేదు, కానీ దానివైపు నేను పరిగెత్తుతూ ఉన్నాను. చేతులకు సంకెళ్ళు వేసినా కానీ దేవుని వాక్యానికి సంకెళ్ళు వేయలేరు. సో హీఈస్ రైటింగ్ స్టిల్ టు చర్చెస్, ఆ యొక్క సంఘాలకు ఆయన లెటర్స్ రాస్తూ ఉన్నారు. ఆ లెటర్స్నే, సంఘాలకు రాసిన లెటర్స్నే, ఉత్తరాలనే లేదా పత్రికలనే ఈరోజు నువ్వు నేను కూర్చొని దాని ప్రకారం మనం జీవించడానికి, మనకి మార్గాన్ని చూపించడానికి ఎంతో అద్భుతంగా ఈ యొక్క పరలోక రాజ్య జ్ఞానంతో రాయబడిన ఈ పత్రికల ద్వారా మనం ఎంత ఆశీర్వదించబడుతున్నాము. దేవునికి స్తోత్రాలు. And then he's saying every day walk, ప్రతిరోజు కూడా you forget about, don't look back at your failures. నీ జీవితంలో నీకు జరిగిన పరాజయాలు
ఆ చేదు అనుభవాలు, లేకపోతే నీకున్న సమస్యల్ని ఏదైతే నిన్నటి వరకు జరిగినాయో వాటిని నువ్వు గుర్తుపెట్టుకోబాకు. ఈ రోజు నుండి దేవుడు పిలిచిన పిలుపు, నువ్వు ఎవరిలో ఉన్నావు, ఎంత గొప్ప దేవుడు నిన్ను పిలుచుకున్నారు, ఆ యొక్క క్రీస్తులో నువ్వు జీవించి ఉన్నావు, మనము క్రీస్తు కొరకు ఏం చేయగలమనే ఆ యొక్క జీల్తో, ప్యాషన్తో, ఉత్సాహంతో, ఆసక్తితో, దేవుని యందు ప్రేమతో, దేవుని కార్యాలు చేయాలనే ఆ పట్టుదలతో మనల్ని ముందుకు నడవాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మనకి ప్రేమతో రాస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో హీ సేయింగ్ దట్ ఆయన దేవునిలోకి రాకముందు హీ వాజ్ వెరీ డిఫరెంట్ పర్సన్ కదా. ఆయన మనుషులు హింసిస్తూ ఉన్నారు, చర్చెస్కి వెళ్ళే వాళ్ళు హింసించారు. కానీ ఇక్కడ ఏ రోజునైతే డమాస్కస్ రోడ్లో అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు ఎన్కౌంటర్ చేశారో, ఎదుర్కొన్నారో, ఆ రోజు నుంచి అపోస్తలుడైన పౌలు గారు ఆయన టోటల్ జీవితమే మారిపోయింది. తన జీవితాన్ని అంతా కూడా దేవునికి అంకితం చేసుకున్నారు. ఆయన మాటలు కానీ, ఆయన రాసిన పత్రికల ద్వారా కానీ మనము మన జీవితకాలం అంతా కూడా మనం ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కేవలం మనం ఆశీర్వాదాలు పొందేవారిగానే ఉంటాము, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగానే మనం ఉంటాము. సో హీ సేయింగ్ మై స్ట్రగుల్స్, ఆయన పడిన కష్టాలు కానీ, ఆయన పడిన దుఃఖాన్ని కానీ ఇక్కడ రాయట్లేదు. ఫోకస్ ఆన్ వై గాడ్ హ్యాస్ కాల్డ్ యూ. ఎందుకు దేవుడు నిన్ను పిలిచారు, ఆ మార్గంలో చూడు, నీ గమ్యాన్ని చూడు, నీవు ఏ వైపు నడుస్తున్నావో చూడు. ఇరుకు మార్గంలో నడవమని యేసయ్య అన్నారు. విశాలమైన మార్గంలో సంతోషాలు ఉన్నాయి, ఆనందం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ మార్గం నిన్ను ఎటువైపు తీసుకెళ్తుంది? సాతాను వైపు, నరకం వైపు తీసుకెళ్తుంది. ఏ మార్గం? దేవుడు అంటున్నారు, నా మాట ప్రకారం నువ్వు నడుచుకుంటే అది ఇరుకు మార్గం అయినా కానీ అక్కడ నువ్వు ఎక్కడ చేరుకున్నావు? వెలుగులోకి, నిత్య జీవంలోకి, పరలోక రాజ్యంలోకి, దేవుని సన్నిధానంలో సదాకాలము ఆయనలో జీవించే బిడ్డగా దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. యేసు ప్రభు చూడండి, ఈవెన్ యేసయ్యను కూడా సాతానుడు ఆయన టెంప్ట్ చేశాడు కదా. సో అలాంటి సమయంలో కూడా యేసయ్య సాతాను ఓడించారు దేవుని వాక్యంతో. ఈ రోజున మన చేతిలో దేవుడు ఆయన లవ్ లెటర్, ఈ యొక్క దేవుని వాక్యాన్ని, ప్రేమ లేఖని దేవుడు మనకిచ్చారు. వాక్యాన్ని చదువుకుంటా ఉండండి, ధైర్యంగా ఉండండి, దేవునిలో జీవించి ఉండండి, భయపడబాకండి, దేవుని సువార్తను ప్రకటించండి. యేసయ్య ఆ యొక్క రక్షణను మనం చెప్పినప్పుడు ఆ చీకట్లో ఉన్నవారు ఈవెన్ ఒక్క ఆత్మ దేవుని రాజ్యంలో చేర్చబడితే దేవుని రాజ్యంలో ఎంతగానో సంతోషం ఉంటుందని చెప్పి మనం నేర్చుకున్నాము. Let us do the will of the Lord. Let us surrender our lives to Christ. Let us glorify the Lord. God bless you all. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలని. ఎంత అద్భుతమైన జీవితాన్ని అపోస్తలుడు పౌలు గారు ఒక రోల్ మోడల్గా మాకు చూపించారయ్యా. ఇదిగో 1 కొరింథీయులు 11:1 అంటారయ్యా, ఐ ఇమిటేట్ క్రైస్ట్, యూ ఇమిటేట్ మీ. నేను దేవుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటారయ్యా. అలాంటి జీవితాన్ని మాకు ప్రసాదించండి అయ్యా. ప్రభా, ఈ రోజు వరకు నాయనా ప్రభా, ఒకవేళ మా జీవితాలతో నాయనా ప్రభా మిమ్మల్ని బాధించి మీ ప్రజల్ని కష్టపట్టి నాయనా ప్రభా మీకు ఇష్టం లేని కార్యాలు మేము చేసి ఈ యొక్క దారిలో అటు ఇటు కుడికి కానీ ఎడమకు కానీ మేము తొలగిపోయింటే ప్రభా మమ్మల్ని క్షమించి ఈ రోజు నుండి నాయనా ప్రభా మీరు మమ్మల్ని ఎందుకు పిలుచుకున్నారో ఆ పిలుపు ప్రకారం మేము నడవటానికి నాయనా, క్రమశిక్షణలో మేము జీవించటానికి నాయనా, మంచి కార్యాలు మేము చేయటానికి నాయనా, మీ ప్రేమను పంచిపెట్టడానికి నాయనా ప్రభా, మిమ్మల్ని నాయనా ప్రభా మాలో చూపించడానికి ప్రభా మీరు కృప చూపించిన ఆయన. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను, వారిని, వారి కుటుంబాలని నాయనా ప్రభా మీ సన్నిధానంతో, మీ వెలుగుతో తండ్రి ప్రభా ప్రార్థనలు వినినైనా, ఆ ప్రార్థనలకు జవాబులు పొందినైనా, మీ కార్యాలు వారి జీవితాల్లో జరిగినైనా ప్రభా మిమ్మల్ని మహింపరిచే కుటుంబాలుగా మా అందరినీ దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. God bless you all.